నవరాత్రులు అంటేనే గుర్తుకు వచ్చేది దసరా. ఈ 9 నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారిని వివిధ రూపాలలో కొలుచుకుంటూ ఉంటారు. అసలు భవానీ మాతను దుర్గా అని ఎందుకు అంటారు? నవదుర్గా శక్తిమూర్తులు ఎలా ఉద్భవించారు? ఆ నవరాత్రుల దేవతల రూపాలు ఏమిటి? మరియు ఏ పురాణంలో నవదుర్గల రూపాల గురించి చెప్పబడింది? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఓం దుమ్ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. పురాణ కథ ప్రకారం సూత మహర్షి ఆశ్రమంలో సత్సంగాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా సౌనకాది మహామునులు భవానీ మాతను దుర్గా అని పిలుస్తారు కదా, ఆమెకు దుర్గా అనే పేరు ఎలా వచ్చింది గురువుగారు అంటూ శిష్యులు అడగగా, అందుకు సూత మహర్షి ఇలా అన్నాడు: ఆది పరాశక్తి అందరికీ అందరానిది. ఆమెను అందుకోవడం చాలా దుర్లభం. లోకకంటకుడైన దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించింది. అందువలన ఆ తల్లిని దుర్గా అని కీర్తించారు. అత్యంత నియమనిష్టలతో సేవిస్తే గాని ఆ తల్లి సంతృప్తి చెందదు. ఆమెను పూజించి ఆరాధించే వారికి కనక వస్తు వాహనాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడుతుంది. కావున ఆమెను కనకదుర్గా అని కీర్తించారు. కనకదుర్గాదేవి అసుర సంహారమందు తన నుండి 9 మంది దుర్గా శక్తిమూర్తులను ఉద్భవింపజేసింది. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ దుర్గామాత వివిధ కాలాలలో అనేక మంది అసురులను, దుష్టులను శిక్షించి సంహరించిన సందర్భాలలో తన నుండి ఆవిర్భవింపచేసిన అనేక రూపాలలో నవదుర్గలు కూడా ఒకరు. ఈ యొక్క దుర్గా స్వరూపాలన్నీ లోకపావని అయిన ఆ దుర్గామాతవే. రూపాలు వేరైనా, నామాలు వేరైనా మూల ప్రకృతి స్వరూపం ఒక్కటే. అదే అద్వైతం. ఆ యొక్క అద్వైత స్వరూపిణే దుర్గతి నాశిని అయిన ఆ దుర్గాదేవి. ఇప్పుడు నవదుర్గా దేవతల స్వరూపాలేంటో తెలుసుకుందాం. మొదటగా శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఇవి నవదుర్గల రూపాలు. అగ్ని పురాణంలో కూడా నవదుర్గా రూపాల గురించి చెప్పబడింది. ఆ స్వరూపాలేంటో చూద్దాం. రుద్ర, చండ, శని, శైవ, చండి, క్రూర, అనుక్రూర, చండిక మరియు ఉగ్రచండి. ఈ 9 రూపాలు నవదుర్గా రూపాలుగా అగ్ని పురాణంలో చెప్పబడింది. చండీ సప్తశతిలో కూడా నవదుర్గా రూపాలు ఈ విధంగానే ఉంటాయి. వీరినే నవదుర్గలు అంటారు. దుష్టజన సంహారిణి దేవి శ్రీ దుర్గాదేవి. సంస్కృతంలో దుర్ అంటే కష్టం, గా అంటే దాటడం. కష్టాలు, భయాలు, రాక్షస శక్తులను జయించి భక్తులను రక్షించే తల్లి ఈ దుర్గాదేవి. ఆ తల్లి లోకక్షేమాన్ని గుర్తించి తనను కొలిచే భక్తులను కాపాడడానికి ఎన్నో రూపాలు ధరించి వారి వారి కోరికలను నెరవేర్చింది. దివ్య తేజస్సుతో వెలుగొందే ఈ నవదుర్గా రూపాలు ఎలా ఉంటాయో తెలుసుకొని వారిని భక్తితో ఆరాధిస్తేనే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా పొందగలం. ఈ నవదుర్గలను స్మరిస్తూ ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలు, ఆ కనకదుర్గమ్మ వారి కృప అనేది మనపై కలుగుతుంది. మరొక వీడియోలో మొదటి స్వరూపమైన శైలపుత్రి దేవి గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు ఓం దుమ్ దుర్గాయై నమః.